అనవసరమైన డిస్కషన్ ఏం పెట్టినా సరే మొహం మీద చెప్పేస్తారు. అది ఒక్కసారి పడింది నాకు. ఇది వాట్సాప్లో. ఓకే, చెప్పదు ఏం పెట్టారో అది. ఆయన హోప్ కిలింగ్ వీరప్పన్ ఈజ్ గోయింగ్ ఫైన్ అలాంటిది ఏదో మెసేజ్ పెట్టా. ఓకే, దెన్ హీ రిప్లైడ్ హార్ష్గా ఎలా రిప్లై ఇచ్చారా అని అనుకున్నా. అన్ని ఎక్కువ మూవీస్ చేయలేకపోవడానికి కారణం. కొంతమంది మొహం మీద అడిగేసేవారు, నీ డేట్లు ఖాళీగా ఉన్నాయి కదా నువ్వు ఎందుకు ఇవ్వు అని. ఇంటికి వచ్చి బయట సినిమాలు చేసుకోకుండా ఓన్ ప్రొడక్షన్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? బోల్డ్ లెక్కలు ఉంటాయి ఇక్కడ. అంటే వీడి మీద పెడితే ఎంత వస్తుంది అన్నది పాయింట్. మనకి శాటిలైట్ రైట్స్ ఒకసారి ఒక మినిమం ప్రైస్ సెట్ అయితే వేర్ సెట్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? వద్దు ఇంకా చాలరా బాబు. సపోర్ట్ ఉంది కానీ భయాలు కూడా ఉంటాయి బాగా. అంటే మన మొహం మీద చెప్పలేకపోవచ్చు వాళ్ళకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ అటువైపు వచ్చిన ఇష్యూస్ దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడిందా? నిజంగా చెప్తున్నా, ఒక ప్రాపర్ ఫిల్మ్ లాగా అనిపించలేదు నాకు. ఆడియన్స్కి ఎవరికైనా తెలియకపోతే భార్గవ్ నేను ఆంధ్ర ఐడల్ అని ఒక కాంపిటీషన్లో కో పార్టిసిపెంట్స్ అనమాట. అక్కడ మేము వంశీ యాక్టింగ్ చూసి తలగొట్టుకుని, బాబు ఈడేటర్ బాబు 100 మార్కుల దగ్గర ఉన్నాడు, మేము 10 మార్కుల దగ్గర ఉన్నాం, ఇంక చించేసి వాడు ప్రతిదీ తీసుకొని మాకేమో ఎగ్జాజరేషన్. భార్గవ్, హాయ్, దిస్ ఇస్ వంశీ చాగంటి అండ్ please watch my interview on iDream Media. Subscribe to iDream Media.